అలాగే మీ అందరి జీవితాల్లో ఆయన ఏదైతే యేసుప్రభు ఉన్నారో ఆయన ఓ మంచి వ్యాఖ్య సందేశం ఇచ్చారు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని. మరి నిజంగా అలాగే 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 కూడా ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఒకటే, ముళ్ళదారిగా ఉన్నదాన్ని రహదారి చేసి ఆ రహదారిలో పాస్టర్ని సంఘ పెద్దల్ని వారధిగా చేసి వాళ్ళ ద్వారా బైబిల్ ద్వారా ఈ ప్రజలందరినీ కూడా ప్రేమతో సేవా భావంతో దయతో కరుణతో మసలమని చెప్పిన ఆయన గొప్ప సందేశం ఈ రోజు ప్రపంచం అంతటా ప్రేమ కరుణ దయ దాక్షిణ్యం ఉందంటే అది యేసు ప్రభు గారి దయ వల్లే అని మాత్రం నమ్మవచ్చు. అదే విధంగా మనందరం కూడా ప్రేమ దయతో బతకాలని, అలాగే అక్కడికి హాజరైన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో వెలుగు ఆనందం ఐశ్వర్యం ఉండాలని ఆ ప్రభువును కోరుకుంటూ అందరికీ మరొకసారి క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. థ్యాంక్స్ సార్. మీరు మాకు ఇచ్చిన ఈ శుభాలను బట్టి, మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి మా సంఘం తరపున మేము చాలా సంతోషిస్తున్నాం సార్, చాలా ఆనందిస్తున్నాం. చాలా చాలా థ్యాంక్స్ సార్.